నెహెమ్యా 6. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపకయు ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా సన్బల్లట్టును టోబియాయును అరబీయుడైన గేషేమును మా శత్రువులలో మిగిలిన వారును విని సన్బల్లట్టును గేషేమును నాకు ఏదో హాని చేయటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామంలో ఒక దాని దగ్గర మనము కలుసుకొందము రండని నా యుద్ధకు వర్తమానం పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యుద్ధకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగున 4 మూరలు నా యుద్ధకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చితిని. అంతటా 5వ మారు సన్బల్లట్టు తన పనివారి ద్వారా విప్పియున్న యొక్క పత్రికను నా యుద్ధకు పంపెను. అందులో వారిపైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియగుననియు మొదలగు మాటలను అందు నిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసదము రండని ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గేషేము చెప్పుచున్నాడనియు రాయబడెను. ఈ పని చేయలేకుండా మేము శక్తుల మగుదు అనుకొని వారందరూ మమ్మను బెదిరింపజూచిరి. కానీ నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రము చేయువారము కాము. వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకొంటివని అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. అటు తరువాత మెహేతబేలునకు పుట్టిన దెలయ్య కుమారుడైన షెమాయా యొక్క ఇంటికి వచ్చితిమి. అప్పుడు అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు కనుక దేవుని మందిర గర్భాలయములో లోపలికి మనము పోయి తలుపులు వేసుకొందము రండని చెప్పగా నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయంన ప్రవేశింపవచ్చున? నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు టోబియాయును సన్బల్లట్టును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసననియు తేటగా కనుగొంటిని. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచం ఇచ్చి ఉండిరి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లట్టును నన్ను భయపెట్టాలని కనిపెట్టి ఉన్న ప్రవక్తలకు నోవద్య అను ప్రవక్తికి జ్ఞాపకము చేసుకొనుము. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమున అనగా 72 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా ఆశ్చర్యపడిరి. ఏలైనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచు వచ్చిరి. అతడును వారి పత్రికలు పంపుచుండెను. అతడు ఆరాహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. మరియు బాగా యెహోనాను అను తన కుమారుడు బెరక్యా కుమారుడైన మెఖల్లాము కుమార్తెను వివాహము చేసుకుని ఉండెను కనుక యూదులలో అనేకులు అతని పక్షమున ఉండదమని ప్రమాణము చేసిరి. వారు నా ఎదుట అతని గుణాతిశయములను గూర్చి మాట్లాడుచూ వచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకు టోబియా పత్రికలు పంపెను.